హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ హోమియోపతి డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే అలపేషియా ఎరేటా అంటారు. దీన్ని చాలామంది తెలుగులో ఏమంటారంటే పేను కొరికింది అంటారు. మనం చూస్తుంటాం చిన్న పిల్లల్లో, పెద్దవాళ్ళలో, ఆడవాళ్ళలో, ఈవెన్ తలపైనే కాకుండా గడ్డము, మీసాల దగ్గర అన్ని దగ్గరలా ప్యాచెస్‌లో హెయిర్ పోతుంది. అంటే చిన్న చిన్న ఒక రూ. 1 కాయిన్ గాని, అంతకంటే చిన్నవి గాని హెయిర్ పోతూ ఉంటుందనమాట. దీన్నేమంటామంటే అలపేషియా ఎరేటా అంటారు. సో, ఈ అలపేషియా ఎరేటా అనేది ఏంటంటే, ఇది పెయిన్ కొరికింది కాదు. పెయిన్ అక్కడ పోయి కొరికితే రాదనమాట. దీన్నేమంటామంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందా, రోగనిరోధక శక్తి. మన రోగనిరోధక శక్తి ఏం జేయాలి, మన బాడీలోకి ఏదన్నా ఫారిన్ ఆర్గానిజం, బయట నుంచి ఒక వైరస్ వచ్చింది, ఒక బాక్టీరియా వచ్చింది, ఒక ప్రోటోజోవన్ వచ్చింది, ఒక ఫంగస్ వచ్చింది, ఒక ఆల్గే వచ్చింది, ఒక మల్టీ సెల్యులార్ పారాసైట్ వచ్చింది. వీటికి అగెన్స్ట్‌గా మన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేసి వాటిని చంపేయాలి. మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడు మన బాడీ సెల్స్‌ని అటాక్ చేయకూడదు. ఈ కండిషన్‌లో ఏమవుతుందంటే, ఏవైతే మన హెయిర్ ఫాలికల్స్, మన వెంట్రుకలు పుట్టే ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని హెయిర్ ఫాలికల్ అంటారనమాట. ఆ ఫాలికల్‌ని ఒక ఫారిన్ బాడీ లాగా అనుకోని దాన్ని అటాక్ చేసి చంపేస్తుంది. అప్పుడు హెయిర్ అనేది గుత్తులు గుత్తులుగా, లేకపోతే ఒక కాయిన్ షేప్‌లో, ఒక ప్యాచెస్ లాగా ఊడిపోతుందనమాట. దాన్నే మనము ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటామనమాట. దీంట్లో 3 రకాలుంటాయి మళ్ళీ. సో, ఆ 3 రకాలేందో మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే అలపేషియా ఎరేటా అంటాం. ఇక్కడ చూడండి, అలపేషియా ఎరేటా అంటే ఒకటే ప్లేస్‌లో పోతుందనమాట. అంటే ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, అంటే చిన్న చిన్న రౌండ్‌గా పోతుందనమాట. దాన్నేమంటామంటే అలపేషియా ఎరేటా. ఈ స్టేజ్‌లో గన మీరు హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కంప్లీట్‌గా నార్మల్ అయిపోతుంది. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. మనకు ఒక 100 కేసెస్ వస్తే అలపేషియా ఎరేటా, 95 కేసెస్‌కి మనం కంప్లీట్‌గా తగ్గించేయొచ్చు. నార్మల్ చేసేయొచ్చు అలపేషియా ఎరేటా. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది డిసీజ్‌లో. దీంట్లో అలోపతిలో మెడిసిన్స్ లేవు. ఇక్కడ ఏం చేస్తారంటే స్టెరాయిడ్స్ ఇస్తారు. స్టెరాయిడ్స్ ఇస్తే ఏంటంటే, స్టెరాయిడ్స్ తీసుకున్న రోజులు తగ్గిపోతుంది. స్టెరాయిడ్ స్టాప్ చేస్తేనే ఇంతకంటే ఇది పెద్దగా అయిపోవడం, మల్టిపుల్ ప్లేసెస్ రావడం, అంటే రీబౌన్స్ లాగా. స్టెరాయిడ్ అనేది ఏంటంటే, ఈ డిసీజ్‌ని మనం స్ప్రింగ్ అనుకోండి. స్టెరాయిడ్ అనేది వెయిట్. ఈ స్ప్రింగ్‌ని ఎంతసేపు వెయిట్ సప్రెస్ చేస్తారు. ఒక్కసారి వెయిట్ తీసేస్తే స్ప్రింగ్ అనేది ఇంకా ఎక్కువొస్తుంది. అంటే ఇంకా ఎక్కువ ఇంటెన్సిటీ‌లో వేరే వేరే ప్లేసుల్లో రావడం, ఇంకా పెరిగిపోవడం, ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నీ కాకుండా మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, కంప్లీట్‌గా క్యూర్ చేయడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయాలంటే హోమియోపతి ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. వెంటనే నన్ను కాంటాక్ట్ కండి. ఈ స్టేజ్‌లో మీరు పట్టించుకోలేదంటే నెక్స్ట్ స్టేజ్‌కెళ్తుంది. దాన్ని ఏమంటామంటే అలపేషియా టోటాలిస్ అంటామనమాట. అలపేషియా టోటాలిస్ అంటే పాథాలజీ సేమ్. ఇక్కడ కూడా మీ హెయిర్ ఫాలికల్‌ని అటాక్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే, ఏదన్నా ఒక కంప్లీట్ పార్ట్‌లో హెయిర్ పోవడం. మేబీ ఒక కన్ను రెప్ప మొత్తం పోవడము, గడ్డం మొత్తం పోవడం, మీసాలు మొత్తం పోవడం, బాడీలో ఇంకా ఈవెన్ ప ప ప్రైవేట్ ప్లేసెస్‌లో కూడా హెయిర్ పోవడము. ఒక కంప్లీట్ ప్లేస్‌లో పోయేదాన్ని నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డిసీజ్ అంటాం. దీన్నేంటంటే అలపేషియా టోటాలిస్ అంటామనమాట. ఈ అలపేషియా టోటాలిస్ మీరు ఫస్ట్ స్టేజ్‌లో పట్టించుకోలేదు ఈ స్టేజ్‌లో అంటే, ఇది ఈ స్టేజ్‌లోకి వెళ్తుంది. ఇది సెకండ్ స్టేజ్ అన్నట్టు. దీన్ని టోటాలిస్ అంటారు. ఈ టోటాలిస్‌లో ఏంటంటే మనకు సక్సెస్ రేట్ అనేది అరౌండ్ 80% ఉంటుంది. అంటే 100 మంది కేసెస్ వస్తే 100 మందికి తగ్గదు. 80% ఆఫ్ ది కేసెస్‌కి తగ్గుతుందనమాట. ఇంకా ఒక 20% ఆఫ్ ది కేసెస్ ఫెయిల్ అవుతాయి. అందుకే మీకు గాని ఇప్పుడు అలోపేషియా ఎరేటా ఉంటే, ఈ స్టేజ్‌లో ఉంటే మీరు కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. ఈ స్టేజ్‌కి పోకుండా. ఈ స్టేజ్‌కెళ్తే మనకు సక్సెస్ రేట్ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఈ స్టేజ్‌లో కూడా మీరు పట్టించుకోలేదంటే నెక్స్ట్ మనం ఏంటంటామంటే అలపేషియా యూనివర్సాలిస్ అంటాం. అలపేషియా యూనివర్సాలిస్ అంటే ఏం లేదు, మీ బాడీలో ఒక్క హెయిర్ కూడా లేకుండా తలపైన, గడ్డంలో, మీసాల్లో, కనురెప్పలు, కనుబొమ్మలు, చెస్ట్ పైన, లేకపోతే ప్రైవేట్ పార్ట్‌లో ఎక్కడ ఒక్క హెయిర్ కూడా లేకుండా అయిపోవడంనే అలపేషియా యూనివర్సాలిస్ అంటామనమాట. ఇది థర్డ్ స్టేజ్ ఆఫ్ ది డిసీజ్. ఈ స్టేజ్‌లో ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా కష్టం. ఈ స్టేజ్‌లో మనకేంటంటే సక్సెస్ రేట్, మనకు 100 కేసెస్ వస్తే అరౌండ్ 30-40% ఆఫ్ ది కేసెస్‌కి కొంచెం న్యాయం చేయగలం. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఫెయిల్ అయితాయన్నమాట. సో, అందుకు మీరు నెగ్లెక్ట్ చేయకుండా అలోపేషియా యూనివర్సాలిస్ ఉన్న, టోటాలిస్ ఉన్న వెంటనే నన్ను కాంటాక్ట్ కండి. హోమియోపతిలో మనకు చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి వీటికంతా. సో, ఇది కంప్లీట్‌గా మనం ఏం స్టెరాయిడ్స్ యూజ్ చేయం, లేకపోతే ఏం ఇమ్యూనో సప్రెసెంట్స్ యూజ్ చేయం. న్యాచురల్‌గానే మీ బాడీ ఏదైతే ఆ టెండెన్సీ ఉందో అలోపేషియా ఎరేటాని, అది కంప్లీట్‌గా తగ్గించి వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా క్విక్‌గా రిలీఫ్ తీసుకోవడానికి హోమియోపతి బాగా పనిచేస్తుంది. నేను ఇంతవరకు సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ట్రీట్ చేశాను. మంచి రిలీఫ్ ఉంది అలోపేషియా ఎరేటా యూనివర్సాలిస్ టోటాలిస్‌లో. మీకు గన ఈ ప్రాబ్లమ్ ఉంటే, మీ పిల్లలకి గన ఈ ప్రాబ్లమ్ ఉంటే, మీకు తెలిసిన వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ ఉంటే వెంటనే నన్ను కాంటాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. థాంక్ యూ.